అలంకరించుకొని మాల వేసుకొని ఇదే విధంగా మనం కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలోని చరిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానంలోని జూలై 15 నుంచి 29 వరకు శంకంబరి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో ఆర్ సునీత వెల్లడించారు. స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిన కోరిన కోరికలకు కొంగు బంగారముగుతూ ఈ ముఖాన్ని తన కరుణారస వీక్షణకు అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29వ తారీఖు జూలై 2026 సంవత్సరం బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. అయితే చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక. నవరాత్ర చతుష్టయాన్ని దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ లోకానికి ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. శాకంబరి యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. ఎందుకంటే 1968లో 7 ఏళ్ల పాటు కరువు వచ్చింది. ఈ కరువు వస్తే ఈ కరువు నుంచి ఎలా బయటపడ్డాం అంటే అప్పుడు ఆలయ ప్రధానార్చకులు సప్తశతి ప్రమాణంగా ఒకప్పుడు 100 ఏళ్ల కరువు వస్తే దేవతలంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును పొడగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలం మీద ఉన్న